ఏమే పద్మ, కాలేజ్కి రావా? బస్టాండ్ లో నిలబడ్డావు దేనికి? నేను సంగారెడ్డికి పోతున్నా విజయ. సంగారెడ్డికి దేనికి పోతున్నావు పద్మ? నా స్కాలర్షిప్ ఇంకా రిలీజ్ కాలే విజయ. ఏమైందో తెలుసుకొని వస్తా. అది తెలుసుకోవడానికి కాలేజ్ కి అబ్సెంట్ అవుతావా? లెసన్స్ మిస్ కావా పద్మ? మరేం చేయాలి? బిడ్డా, నీ స్కాలర్షిప్ గురించి తెలుసుకోవటానికి సంగారెడ్డి పోవాల్సిన అవసరం లేదు. కాలేజీలో లెసన్స్ మిస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అటు చూడు. Parishkaram. This is a unique and novel program devised to find a solution to the problems of the citizens in Medak district. The citizens were subjected to make frequent visits to the government offices to find solutions to their problems. ప్రతి గ్రీవెన్స్ ఇక్కడికి వస్తాను. చాలా మందిని పింఛన్ల గురించి కానీ, రేషన్ కార్డ్స్ గురించి కానీ, రైతు ఆత్మహత్యలు చేసిన కుటుంబాల గురించి కానీ, ల్యాండ్ సమస్యల విషయం మీద కానీ, అంటే ప్రతి ఒక్క సమస్య మీద ఇంత దూరం అనేది రావటం జరుగుతుంది. కానీ సమస్యలు మాత్రం ఎప్పటికప్పుడు పరిష్కారం కాకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటు విలేజెస్ వాళ్ళు కూడా ఇంకా రావాలి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 12 అవుతుంది. The advent of modern technology had led the Medak district administration to devise this novel program Parishkaram in collaboration with UNICEF. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా సమస్యలతోని అధికారులని సంప్రదించడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు సమస్యలు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పరిష్కరించబడినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించవలసిన అవసరం ఉంటుంది. దీనికోసం ప్రజలు దాదాపు జిల్లాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక బస్ ద్వారా కానీ లేదా ఒక వెహికల్ ద్వారా కానీ జిల్లా స్థాయికి వచ్చి వాళ్ళు సమస్యలు తెలపడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని అంత టైం వెచ్చించి జిల్లా స్థాయికి వచ్చినప్పుడు అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడము, వారి సమస్యలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేకపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ గమనించిన తర్వాత మనము ప్రభుత్వం తరపున వెంటనే రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందనేది ఆలోచన చేసి యూనిసెఫ్ సహకారంతో మనము ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని పరిష్కారం కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ పరిష్కారం ప్రోగ్రాం ద్వారా ఎక్కువ మంది ప్రజల్ని రీచ్ అవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల్ని చాలా త్వరితగతిన పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. All you have to do just now is to dial the number 800-832-1666. మన ఊళ్ళో రోడ్డు బాగలేదని ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వారం రోజుల్లో రిపేర్ చేశారు. మన ఊళ్ళో డ్రైనేజ్ నిండినప్పుడు కూడా నేను అదే పని చేశాను. మన్నాటికి సమస్య తీరిపోయింది. మన ఊరి బస్సు లేటుగా వస్తోందని పరిష్కారానికి ఫోన్ చేశాను. ఇప్పుడు టైంకి వస్తోంది. నువ్వు కూడా పరిష్కారం సెల్కి ఫోన్ చేయి బిడ్డా. 8008321666. నమస్కారం అండి, పరిష్కారం సెల్కు స్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్తే, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు పద్మ. పద్మ గారు, మీరు మొదటిసారి కాల్ చేస్తున్నారా? ఇంతకు ముందు ఏమైనా కాల్ చేశారా? ఇంతకు మునుపు చేయలేదు. చెప్పండి పద్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామాయంపేట గ్రామం, రామాయంపేట మండలం. ఓకే పద్మ గారు, మీరు మీ సెల్ నంబర్ చెప్తారా? 9866624441. ఓకే పద్మ గారు, మీ సమస్య చెప్పండి. నేను ఇంటర్ చదువుతున్నాను. నేను బీసీ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేశాను. చాలా రోజులు అవుతుంది. పద్మ గారు, మీరు చెప్పిన సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేసి 2 వారాల లోపుగా సమస్యను పరిష్కరిస్తామండి. థ్యాంక్ యూ సార్. పద్మ గారు, మీ సమస్య మా దగ్గర నమోదైనట్టుగా మీకు SMS రూపంలో రిఫరెన్స్ ఐడి అనేది వస్తుందండి. ఆ రిఫరెన్స్ ఐడి గడువు తేదీ 2 వారాల లోపు ఉంటుందండి. మీ సమస్య మా దగ్గర 2 వారాల లోపు పరిష్కారం అవుతుందండి. ఒకవేళ కాని ఎడల మీరు 2 వారాల తర్వాత కాల్ చేసి మీ సమస్యను, మీ స్టేటస్ ను తెలుసుకోవచ్చండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. The call center operator had registered the complaint of Padma. He had uploaded it to the Parishkaram website. The details of the complaint would be forwarded to all the concerned officials at the district, mandal and village level. Any citizen can visit this site and find the exact status of their complaint. This website is maintained by Medak District Administration and UNICEF with very little expenditure. ఈ కలెక్టర్ గారు ప్రవేశపెట్టిన ఈ పరిష్కారం సెల్ ద్వారా పిఎస్సిస్లో డాక్టర్స్ రానప్పుడు, డాక్టర్స్, ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సులు లేనప్పుడు కంప్లైంట్స్ వచ్చేవి. దీనివల్ల అటెండెన్స్ అనేది
జవాబుదారీతనం అనేది, ఆన్సరబిలిటీ అనేది పెరుగుతుంది తప్పకుండా. The concerned official had read the complaint made by Padma. He would instruct his subordinates to attend the complaint. He would put a note in Parishkaram website in case he needs any further information to attend the complaint or the updated status of the complaint. హలో, నమస్కారం అండి, మేము పరిష్కారం నుంచి మాట్లాడుతున్నాము. మీరు స్కాలర్షిప్ గురించి దరఖాస్తు చేసుకున్నారు కదా, మీకు స్కాలర్షిప్ మంజూరైనట్టుగా పత్రాలు వచ్చాయండి. త్వరలో మీ స్కాలర్షిప్ అనేది మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది పద్మ? పరిష్కారం సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. నాకు స్కాలర్షిప్ మంజూరు చేసినట్లు చెప్పారు. The grievances of the people in Medak district are now solved very fast. ఈ పరిష్కారంలో వచ్చిన కాల్స్ ను విత్ ఇన్ 1 వీక్ లోపల అవన్నీ క్లియర్ చేయడానికి మాకు ఆస్కారం ఏర్పడ్డది. ఈ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అసలు ఫోనింగ్ కలెక్టర్ గారు ఫోనింగ్ కార్యక్రమంలో అసలు సమస్యలతో కూడుకున్న ఇష్యూస్ అనేది వస్తూనే లేదు ఇంతవరకు. Not only the personal grievances such as old age pensions, student scholarships, bank loans, land registration and issue of ration cards, but you can also make complaints about community problems such as drinking water, drainage, road maintenance, school administration, communicable diseases, Arogyashri and Anganwadis at this number and bring to the notice of the district administration. Administrative machinery would be activated soon after you make a complaint and makes every attempt to address it. In a rare case of failure, that complaint would automatically go to the notice of the higher officials. You can even talk to the concerned official directly on a specified date in case your grievance is not addressed within the given period of 2 weeks, dialing the same number. The dates of the official's interaction would be advertised in all the prominent newspapers. Thus, you can now solve your problem with a simple phone call. ఎక్కువ శాతం మేము పరిష్కార సెల్ నంబర్కే ఫోన్ చేసి చాలా సమస్యలు మేము సాల్వ్ చేసుకున్నాము. 5 లక్షల రూపాయలు వికలాంగుల కమ్యూనిటీ హాల్కి ఇవ్వడం జరిగింది. 3 నెలల కంప్లీట్ అయింది. అది చాలా సంతోషపడే విషయం సార్. తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ పంప్ కూడా నేను పరిష్కార సెల్ ద్వారానే చేయించుకున్నాను. నేను ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్ లో ఒక 8 నెలల నుంచి రాని బిల్లు పరిష్కారం ఫోన్కు చేయడం ద్వారా ఒక అధికారులు స్పందించి 15 రోజులలో నా డబ్బులు రావడం జరిగింది. సమస్య వచ్చినప్పుడు ఆ చిన్న విషయానికి కూడా ఎవరికి చెప్పానో సంబంధిత వాళ్ళకి చెప్పడం మాకు తెలియదు. పరిష్కారంలో అయితే ఫోన్ చేయడం ద్వారా చాలా ఈజీగా ₹1 మనది కాదంటే కాయిన్ బాక్స్ నుంచి కానీ లేకపోతే మన ఫోన్ నుంచి కానీ ఈజీగా ఫోన్ చేసి పరిష్కరించుకునే విధంగా మనకు పరిష్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది. The district collector would himself take the complaints at Parishkaram cell from 9:30 to 10:30 a.m. హలో సార్, నమస్కారం సార్. సార్ మరి నేను విజయవాడ మాట్లాడుతున్నాను సార్, సిద్దిపేట మండలం. సార్ మాకు విద్యావాళ్ళ జీతనాలు నెల వచ్చేటట్టు చూడండి సార్. తప్పకుండా యాక్షన్ తీసుకున్నాం. మీరు బాగా థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ టు మై నోటీస్. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. He would try to solve the problems instantly, interacting with the concerned officials. He would also conduct a weekly review of the complaints received last week and their status. పరిష్కారం కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల్లో చాలా అవగాహన పెరిగి నేరుగా ఈ నంబర్కు ఫోన్ చేసి జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరుగుతుంది. స్పందించవలసిన బాధ్యత ఉన్న జిల్లా అధికారులు కానీ, కింది స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ వాళ్ళ జవాబుదారీతనం కూడా పెరిగింది. గంట సేపు జిల్లా నలుమూలల నుండి ఉన్న ప్రజలు వారి యొక్క సమస్యలు జిల్లా కలెక్టర్ గారికి నేరుగా చెప్పి ఆయనకు చెప్తే తర్వాత అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి వాళ్ళ ద్వారా ఈ సమస్యకు కావాల్సినంత సమాధానం దొరుకుతుంది అని వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడమే కాకుండా మంథన్ అనే అంతర్జాతీయ అవార్డుకు కూడా అర్హత పొందింది. ఈ పరిష్కారం కార్యక్రమం చాలా ఉపయోగంగా ఉంది మెదక్ జిల్లాలో అని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.